వాడే పువ్వులు ఉంటాయి కదా దేవుడికి, అవి బయటపడే ఇష్టం లేక ఇలా ఇంట్లోనే ఒకసారి ధూప్ స్టిక్స్ అయితే తయారు చేద్దామని ట్రై చేశాను. ఆ వాడిన పువ్వుని ఇలా రెక్కల్లా విడదీసుకొని కొద్దిగా ఒక 2 డేస్ ఎండలో పెట్టుకుంటే ఇలా అవుతాయి. కొంచెం అవి వాడిన తర్వాత వాటిని కొద్దిగా మిక్సీ పట్టించుకొని మెత్తటి పొడిలాగా అందులో కొద్దిగా జవ్వాది, కర్పూరం, పచ్చకర్పూరం కలుపుకుంటే సువాసన కోసం అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది, మంచి పాజిటివ్ వైబ్స్. దానిలో ఆడించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మెత్తటి పొడిలా చేసుకోవాలి. మెత్తగా దగ్గరికి పొడిలా చేసుకున్నాక అందులో కొద్దిగా ఆవు నెయ్యి కలుపుకుంటే చపాతీ ముద్దలాగా కలుపుకొని కొంచెం చిన్న చిన్న ధూప్ స్టిక్ కోన్ షేప్లో చేసుకొని ఇంకా వెలిగించుకోవడమే. మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. వంటగదిలో కానీ దేవుడి దగ్గరైనా వెలిగించుకోవచ్చు, నార్మల్గా ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు. మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో దేవుడికి వాడిన పువ్వులు, అందులో పచ్చకర్పూరం, జవ్వాది కలిపాం కాబట్టి ఇలా ఇవి కూడా ఒక 2 డేస్ ఎండలో పెట్టుకుని కొంచెం గట్టి పడతాయి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.